ఇడ్లీ పకోడీ చేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ఒకటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 గ్రామ్ కరివేపాకు, 1/2 స్పూన్ జీరా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలపాలి. మొత్తం కలిసి ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మరో బౌల్ తీసుకోవాలి. ఇడ్లీలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అయితే ఇవి మ్యాక్సిమం 2 ఇడ్లీలు, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇడ్లీల మీద ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మందంగా కాకుండా ఇలా పలుచగా ఉండేలా వేసుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. సరిగ్గా ట్రై చేయండి.